సో ఈరోజైతే గోల్డ్కి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అదేంటి అని అంటే, సో మనం గోల్డ్ ప్యూరిటీ గురించి మాట్లాడుతూ ఉంటాము. గోల్డ్ ప్యూరిటీని ఎలా తెలుసుకోవచ్చు అనేది అందరికీ తెలుసు. ఏంటి అంటే జనరల్గా 22 క్యారెట్ ఉంటుంది ఆర్నమెంట్స్ అయితే అని మనందరికీ తెలుసు. అండ్ పెద్ద పెద్ద షాపుల్లో తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి బిల్స్ కూడా ఇస్తారు. సో బిల్స్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది 916 గోల్డ్ ఇస్తున్నాము అని చెప్పేసి, అంతవరకు క్లియర్. సో ఒకవేళ ఎవరైనా మనకి గిఫ్ట్గా ఇచ్చారనుకోండి ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్, దాని యొక్క ప్యూరిటీ మనం ఎలా తెలుసుకుంటాం? సో గిఫ్ట్గా ఇచ్చే వాళ్ళు బిల్స్ కూడా ఇవ్వరు కదా. ఒకవేళ ఇచ్చారు అనుకోండి, ఇస్తే ఓకే, ఇవ్వకపోతే సో లేదు ఎక్కడి నుంచో తీసుకొచ్చారు, గోల్డ్ స్మిత్ ద్వారా ఏదైనా వస్తువు చేయించుకున్నప్పుడు మనం దాని యొక్క ప్యూరిటీని ఎలా తెలుసుకుంటాము? సో హాల్ మార్క్స్ కొంతమంది వేసిస్తారు, అలాంటప్పుడు దాని యొక్క ప్యూరిటీని మనం ఎలా తెలుసుకుంటాము? సో ఆబ్వియస్లీ అండి, సో బయట గవర్నమెంట్ లేదా ప్రైవేట్ సంస్థలు చాలా ఉన్నాయి. గోల్డ్ చెకింగ్ మిషన్స్ బయట చాలా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మీ దగ్గరలో ఉన్న గోల్డ్ చెకింగ్ మిషన్ ఎక్కడ ఉందో చూసుకుని గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది. కాబట్టి సో అక్కడికి వెళ్ళి మీ ఆర్నమెంట్ యొక్క ప్యూరిటీని చెక్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనకి మన ఆర్నమెంట్ యొక్క ప్యూరిటీ ఎంత ఉంది అన్న విషయం అయితే తెలిసిపోతుంది. ఇలా కాకుండా సో మనం ఎక్కడో ఉన్నాము, మనకు చుట్టుపక్కల ఎక్కడ కూడా గోల్డ్ చెకింగ్ మిషన్స్ లేవు, అలాగని మన దగ్గర బిల్లు కూడా లేదు. సో ఆర్నమెంట్ యొక్క ప్యూరిటీ మనం ఎలా తెలుసుకుంటాము? సో దానికోసము అని చెప్పేసి మన BIS వాళ్ళు ఒక యాప్ను అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఆ యాప్ మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని నేను లైవ్లో మీకు ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తానండి. ఎవరి దగ్గర అయినా ఆర్నమెంట్ కొన్నా లేదా ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చినా కానీ దాని యొక్క ప్యూరిటీని మీరు ఉన్న చోటు నుంచే తెలుసుకోవచ్చు. ప్రతి వాళ్ళ దగ్గర అయితే మాత్రం ఈ యాప్ ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే లైఫ్లో మనం ఏదైనా సందర్భంలో మనం బంగారం కొనడం అనేది మామూలు విషయమే కదా. సో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సందర్భంలో బంగారం అనేది కొంటూనే ఉంటాము, వస్తువులు అనేవి చేయిస్తూనే ఉంటాము, సో కొనుక్కుంటూనే ఉంటాము. కాబట్టి మన దగ్గర ఈ యాప్ ఉన్నట్లయితే మనకి చాలా ఈజీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంటుందన్నమాట. సో దట్ ఇప్పుడు చాలా రకాల యాప్స్ వచ్చినాయి కాబట్టి దీంట్లో ఇది ఒక ఉపయోగపడే యాప్ అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైతే జ్యువెలరీ కొనడానికి వెళ్తారో వాళ్ళ దగ్గర ఈ యాప్ ఉండడం అనేది మంచిదండి. సో మీరైతే చెక్ చేసుకోండి. ఇప్పుడైతే నేను యాప్ ఓపెన్ చేశాను కదా, సో ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఈ యాప్లో ఇంకా చాలా రకాల డీటెయిల్స్ ఉన్నాయండి. IS వెరిఫికేషన్ లైసెన్స్ గురించి తెలుసుకోవాలన్నా, ల్యాబొరేటరీస్ గురించి తెలుసుకోవాలన్నా, అనే కంప్లైంట్ ఇవ్వాలన్నా అన్ని కూడా సో మనం త్రూ దిస్ యాప్ మనం చేయొచ్చు అనమాట. ప్రెసెంట్ అయితే మనం వెరిఫికేషన్ అయితే మన ఆర్నమెంట్ యొక్క వెరిఫికేషన్, దాని ప్యూరిటీని చెక్ చేయాలనుకుంటున్నాం కదా. సో అదైతే చూద్దామండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం లాస్ట్ టైం నేను CPJకి వెళ్ళినప్పుడు కొన్ని ఆర్నమెంట్స్ చూసాను కదండి. దాంట్లో ఒక ఆర్నమెంట్ యొక్క నెంబర్ని మనం ఇప్పుడు ఎంటర్ చేసి చూద్దామండి. సో దట్ మనకి కూడా క్లారిటీ వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. సో ఆర్నమెంట్ యొక్క నెంబర్ ఎక్కడ ఉంటుంది అని అంటే వెనకాల హాల్ మార్క్ సింబల్ ఏదైతే ఉందో దాని కింద ఆల్ఫా న్యూమరికల్లో ఒక నెంబర్ ఇస్తారనమాట. సో అదే HUID కోడ్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆర్నమెంట్కి వచ్చేసి 6 డిజిట్స్ కోడ్ A94GAT అని ఉంది అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం ఎంటర్ చేసి దీని యొక్క ప్యూరిటీని చెక్ చేద్దామండి. ప్రజెంట్ ఇప్పుడైతే మనం ఆర్నమెంట్ యొక్క ప్యూరిటీని చెక్ చేసి చూద్దామండి. సో ఇక్కడ ఎంటర్ HUID నెంబర్ అని ఉండింది కదా. సో ఇది అయితే నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఆర్నమెంట్లో ఉన్నటువంటి నెంబర్ అనమాట. అది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మన ఆర్నమెంట్ ఇప్పుడు మనం చెక్ చేయబోయే ఆర్నమెంట్ యొక్క నెంబర్ ఏదైతే ఉందో అదైతే నేను ఎంటర్ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఈ ఆర్నమెంట్ మనం కొనలేదు, జస్ట్ చెక్ చేసాము. అయితే దాని యొక్క ప్యూరిటీని మనం ఇప్పుడు నేను వేరే చోట నుండి కూడా నేను ఆ వస్తువు యొక్క ప్యూరిటీని తెలుసుకోవాలనుకుంటున్నాను. సో త్రూ దిస్ యాప్ మనం దాన్ని అయితే చెక్ చేయొచ్చు అనమాట. సో అదే చూపిస్తున్నాను, చూసారు కదా. సో మనం ఎప్పుడైతే ఈ HUID నెంబర్ ఎంటర్ చేయగానే దాని యొక్క జ్యువెలరీ డీటెయిల్స్ అయితే వచ్చేసినాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, జ్యువెలరీ రిజిస్ట్రేషన్ నెంబర్, దానికి ఒక నెంబర్ ఇచ్చున్నారు. అండ్ ఎక్కడ హాల్ మార్క్ వేయించారు అనేది కూడా చూపిస్తుంది అండి. ఇక్కడ శ్రీ అమీర్పేట హాల్ మార్కింగ్ సెంటర్లో దీని యొక్క హాల్ మార్కింగ్ చేయబడింది అనమాట. అంటే రికగ్నైజేషన్ నెంబర్ అంటే ఆ సెంటర్ యొక్క రికగ్నైజేషన్ నెంబర్ అండ్ AHC అడ్రస్ అనమాట. సో అమీర్పేటలో ఉంది, ఎక్కడ ఉంది అనేది ఉంది. అండ్ ఆర్టికల్ టైప్ నెక్లెస్ అండ్ డేట్ ఎప్పుడు చేయించారు అని కూడా ఉంది. అండ్ కింద చూసారు కదా ప్యూరిటీ 22K916 దాని మీద ఏదైతే ఉందో అది ఇక్కడ కనిపిస్తుంది. సో దట్ ఈ విధంగా మనము బేసిక్గా అంటే మనం డైరెక్ట్గా ఆర్నమెంట్ తెచ్చుకోకపోయినా మన దగ్గరికి ఏదో ఒక రకంగా గిఫ్ట్ రూపంలో కానీ సో ఎవరైనా మనకి ఇవ్వడం వల్ల లేదా మనం నార్మల్గా బయట
చిన్న షాపుల్లో ఎక్కడైనా చేయించినప్పుడు కూడా మనం ఇలాగ హాల్ మార్క్ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు ఆ చిన్న షాపుల వాళ్ళు కూడా హాల్ మార్క్ చేయించిస్తామండి అని చెప్తున్నారు కదా, ఆ హాల్ మార్క్ కరెక్ట్ అయిందా కాదా అనేది కూడా మనకి ఈ యాప్ ద్వారా తెలిసిపోతుంది అనమాట. సో అర్థమైంది కదండి. సో దట్ మీరందరూ కూడా ఎవరైతే జ్యువెలరీ కొంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకోండి. ఈ యాప్ లింక్ కావాలి అని అంటే మీకోసమని నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతానండి. ఆ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్.